హాయ్ అండి. పులుసు ఇది కాకరకాయ పులుసు అండి. చక్కగా బెల్లం వేసి చింతపులుసు పోసి వండుకుంటాము. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు వండుకుని ఉండేవాళ్ళు. ఇది ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నంలో వేసుకుని తింటుంటే అన్నం ఎంతైనా తింటామండి. చేదు కూడా ఉండదు. కాయలు కొంచెం దోరగా పండిన కాయ తీసుకుని మనం పెట్టాలండి పులుసు. ఇది పచ్చికాయ బాగోదండి పులుసుకి ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం దోరగా ముదురుగా పండిన కాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. కావాలంటే మీరు పెట్టుకుని చూడండి, మీరే చెప్తారు. ఇప్పుడు ఇలా పులుసు ఎలా పెట్టుకోవాలో తయారు చేసుకున్నాం. ఇంకా పదండి. హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. బాగున్నారా? ఈరోజు కాకరకాయ పులుసు వండుకున్నాము. అమ్మ వాళ్ళు వండేవాళ్ళు, చాలా బాగుండేదండి. కాయలు ఇలా పండిన కాయ బాగుంటుందండి పులుసుకి. పచ్చికాయ కన్నా కూడా ఇలా దోరగా పండిన కాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ ఎప్పుడు పండిన కాయలన్నీ పులుసు పెడుతూ ఉండేది. మనం ఈరోజు పులుసు పెట్టుకుందాం. దానికి ఇంత చింతపండు అయితే చింతపండు కొంచెం ఎక్కువ పట్టిద్దండి. నానబెట్టుకుందాం చింతపండుని. ఇంకా ఒక టమాటా కాయ కూడా పట్టిద్దండి. 4 కదా కాకరకాయలు, ఒక్క కాయ సరిపోద్ది. టమాటా కాయ కూడా ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఓకేనండి, ఇగో కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటో, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. ఇక స్టవ్ వెలిగించుకుని దీనిపైన మట్టి చట్టి పెట్టేసుకున్నాను. వేడెక్కనిద్దాం. ఎక్కిందండి. ఆయిల్ వేసుకుందాము. దాంట్లో కొంచెం ఎక్కువే పట్టిద్దండి దీనికి. ఓకే, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇక ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినపప్పు కొంచెం అవి ఫ్రై అవనిద్దాం. కొంచెం దోరగా వచ్చినాయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర దినుసులు వేగిపోయినాయి. ఇక ఇప్పుడు చెన్నిల్లిపాయలు వేద్దాం. పచ్చపచ్చగా నల్లగొట్టినవి, కరివేపాకు కొంచెం వేగనిద్దామండి. ఇక ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలి. ఇప్పుడు ఆనియన్స్, ఇవన్నీ ఇప్పుడు మంచిగా వేగిపోవాలండి. ఓకే, ఇప్పుడు దోరగా వేగిని ఉల్లిపాయ అన్నీ దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి పులుసుకి. కొంచెంసేపు ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసుకుందాం. ఇక ఇప్పుడు చూసారండి, ఆయిల్లో వేగిని చక్కగా ఇవి కూడా ఇలా ఆయిల్ పట్టాలన్నమాట ముక్కలకి. ఇప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, 1 స్పూను. ఉడికిన చక్కగా ఆయిల్లో కారం వేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత వేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు ఒక టమాటా కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఇక ఒక్క నిమిషం అట్లా మగ్గనిద్దామండి. చూసారా, ఇప్పుడు అడుగు పట్టేస్తుంది. ఇక ఇప్పుడు ఆ టమాటా కొంచెం ఉన్నా కానీ ఉడికిపోతుంది అన్నమాట పులుసులో. ఇప్పుడు వెంటనే పులుసు పోసేసుకుందాం. ఇక చింతపులుసు నేను ఆల్రెడీ పిసికి పెట్టేశానండి పులుసుని.
ఓకే, ఇప్పుడు ఉడకనిద్దాం. ఇంకా అంతేనండి, పులుసు మూత పెట్టేసేద్దాం. ఇంక ఉడుకుతుంది. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది చక్కగా. ఓకే అండి, ఇప్పుడు మూత తీసొద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి, దగ్గర పడింది, ఆయిల్ పైకి వచ్చేసింది. చాలా బాగుంది కూర చూస్తుంటేనే. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలండి. ఇదిగో బెల్లం తురుము పెట్టాను, అది కొంచెం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువగా తీపిగా ఉంటేనే బాగుంటుందండి ఈ పులుసు, లేకపోతే చేదుగా ఉంటుంది. ఆ చేదుకి, ఈ తీపికి, ఆ పులుపుకి చాలా చాలా కమ్మగా ఉంటుందండి కాకరకాయ పులుసు. చాలా ఇష్టంగా తినేవాళ్ళం అమ్మ పెడితే. నేను కూడా అప్పుడప్పుడు పెట్టుకొని ఉంటాను, నాకు ఇష్టం తింటాం ఇలాగా. అలా వేసుకుని బెల్లం కలిపెట్టేసుకున్నాం. ఇక కూర కూడా దగ్గర పడిపోయిందండి, ఉడికేసింది. చూసారా, పులుసు అంతా కొంచెం ఉంటే సరిపోద్దండి. ఇక ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఒక 10 నిమిషాలు ఎట్టు పెడదాం. మళ్ళీ మూత పెట్టేసి, కమ్మన వాసన వస్తుందండి బెల్లం వేయంగానే. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. అదిగండి, చక్కగా దగ్గర పడిపోయింది పులుసు. ఇక అయిపోయిందండి. చూసారా, అదిగో చిక్కగా అలా రావాలి. కూర ఏంటంటే పులుసు పులుసుగా ఉండకూడదు, చిక్కదనంగా ఉండాలి పులుసు. మరి నీళ్లుగా ఉంటే బాగోదండి ఇది. మనం ఆపిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది. ఇక పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. నేను పొయ్యి ఆఫ్ చేసినా కూడా 10 నిమిషాల సేపు ఉడుకుతానే ఉంటుందండి కూర. ఇప్పుడు ఆఫ్ చేశాను, చూడండి ఎలా ఉడుకుతుందో. మట్టి దానిలో చూడండి ఎంత పవర్ ఉందో. అదే మనం కళాయి కనుక ఏమైనా పెట్టినా, స్టీల్ పెట్టినా, తెల్లయి పెట్టినా, ఏవి పెట్టినా కూడా ఎమ్మట ఆగిపోద్ది కదా. ఇప్పుడు చూడండి, పొయ్యి మండుతున్నట్టే అది ఎలా ఉడుకుతుందో చూడండి మట్టి సెట్లో. నేను ఆపేసాను ఆల్రెడీ మీకు చెప్పంగానే. చూడండి, 10 నిమిషాల సేపు కూర ఉడికిద్దండి మట్టి సెట్లో ఆపిన తర్వాత. అసలు అలాగే ఉడుకుతూనే ఉంది చూడండి. ఇంకా ఇప్పుడు ఇదంతా నీరంతా లాగేసింది అనమాట ఆ ఉడుకుతానికి. అందుకని నేను ముందే కొంచెం నీరుండగానే ఆపేస్తాను అనమాట. చూడండి, ఇంకా ఉడుకుతున్నది కదా. అసలు అదంతా ఎగిరిపోద్దండి ఇక ఆ ఉడుకుతంలోని. ఆ షట్టి వేడికి చూడండి ఎలా అసలు. పొయ్యి నేను ఆపానని ఎవరు అనుకోరు అనమాట, అలా ఉడుకుతుంది. ఓకేనండి, అది ఉడుకుతూనే ఉంటుంది. ఇక మనం ఆపేసుకున్నాము. ఇలా పెట్టుకోండి కాకరకాయ పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అసలు తినాలండి ఈ పులుసు అనేది. మనం అప్పుడప్పుడు చేసుకుని తింటుండాలి. చాలా హెల్దీగా ఉంటుంది మనకి. కాకరకాయ లోపలికి తినటం వల్ల బాడీలోకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. మనం అదే ఒకే రకంగా కాకుండా అన్ని వెరైటీలు చేసుకుని తినాలి కాకరకాయని. కారంగాను, ఏపుడుగాను, ఫ్రైగాను, ఇలా పులుసుగాను చేసుకుని తింటూ ఉంటే చాలా మంచిది. అదైతే ఇంకా ఉడుకుతూనే ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ బాయ్, నమస్తే. అది ఉడుకుతూ ఉంటుంది, నేను ఉంటున్నానండి.